Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంట్రన్స్ మీకు DIY షేర్ చేయబోతున్నాను. అది కూడా ఈ టిన్ క్యాన్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ టెర్రకోటా ప్లాంటర్స్ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడైతే నేను కొన్ని టిన్ క్యాన్స్ తీసుకున్నాను. ఒక క్యాన్కి నేను పైన ఇలా హోల్ పెట్టేసుకుంటున్నాను, అదే సిజర్స్తో ఇలా కట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక దానికి ఇలా మౌత్ లాగా ఉండేలాగా ట్రయాంగిల్ షేప్ కానీ రెక్టాంగిల్ స్క్వేర్ వాట్ ఎవర్ యూ లైక్ ఆ షేప్ మనం కట్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి మౌత్ లాగా అన్నమాట. సో 2 టిన్ క్యాన్స్కి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకదానికి పైన అండ్ ఇంకొక దానికి కింద ఇలా కట్ చేశాను. ఈ రెండింటికి కూడా ఇప్పుడు నేను ఇక్కడ ప్రైమర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఇలా ప్రైమర్ అంతా అప్లై చేసుకొని అది డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ టెర్రకోటా షేడ్ తీసుకున్నాను. రెడ్ అండ్ బ్రౌన్ షేడ్స్ మిక్స్ చేసుకుంటే నాకు ఈ టెర్రకోటా షేడ్ వచ్చింది. సో ఇది నేను ఇక్కడ వీటికి అప్లై చేసేస్తున్నాను. అండ్ ఈ టెర్రకోటా షేడ్ వేసుకున్నాం కదా, అదంతా కూడా డ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గ్లూ గన్ తీసుకున్నాను. గ్లూ గన్తో నేను డిజైన్ వేయబోతున్నాను వీటి మీద. ఇవి మనం ఫేస్ ప్లాంటర్స్ లాగా రెడీ చేస్తున్నాం కాబట్టి గ్లూ గన్తో డిజైన్స్ వేస్తే అవి ఎంబోజ్ అయినట్లు లుక్ కనిపిస్తాయి. నేను ఫస్ట్ అయితే ఒకటి ఇలా ట్రయాంగిల్ షేప్ మౌత్ కట్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి మెన్ లాగా అండ్ ఇంకొకటి ఉమెన్ లాగా వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే హెయిర్ వేసాను అండ్ అలాగే ఐస్, స్పెక్టికల్స్, నోస్, మౌత్కి అవుట్లైన్ ఇవన్నీ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా డీటెయిలింగ్ అంతా నేను గ్లూ గన్ హెల్ప్తోనే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా మీసాలు కూడా వేస్తున్నాను గ్లూ గన్తోనే. అండ్ అలాగే లేడీ దానికి కూడా నేను ఐస్, నోస్, మౌత్, హెయిర్, ఇలా బింది ఇవన్నీ డీటెయిలింగ్స్ అన్నీ కూడా గ్లూ గన్ హెల్ప్తో ఇచ్చేస్తున్నాను. హెయిర్ అయితే ఇలా కర్ల్స్ లాగా డిజైన్ వేస్తున్నాను. గ్లూ గన్తో మనం డీటెయిలింగ్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా సన్న గ్లూ అక్కడక్కడ ఇలా పడిపోతూ ఉంటుంది మనం డిజైన్ చేంజ్ చేసేటప్పుడు. సో అవన్నీ కూడా అంతా డ్రై అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా ఎక్స్ట్రా గ్లూ అంతా రిమూవ్ చేసేసాక మనకి డిజైన్ అంతా క్లారిటీగా నీట్ ఫినిషింగ్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. ఫస్ట్ అయితే నేను బ్లాక్ యాక్రిలిక్ కలర్ తీసుకున్నాను. ఈ ఉమెన్కి అండ్ అలాగే మెన్కి రెండింటికి కూడా హెయిర్ కలర్ చేసేస్తున్నాను అండ్ అలాగే ఐస్ కూడా. అండ్ అలాగే ఐస్ అయిపోయిన తర్వాత ముస్టాచ్ కూడా బ్లాక్ కలర్తో ఇలా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కర్కీ కలర్స్ యూజ్ చేస్తే లుక్ బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ టీల్, బ్లూ, ఎల్లో ఇంకా పింక్ ఈ షేడ్స్ అన్నీ కూడా యూజ్ చేసి రిమైనింగ్ వాటన్నిటివి కూడా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్లెష్ టిన్ షేడ్ యూజ్ చేసి నోస్ అండ్ అలాగే ఇయర్స్ కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ ఈ లేడీ మౌత్కి నేనైతే పింక్ కలర్తో కలర్ చేసేస్తున్నాను. అండ్ అలాగే వైట్ అక్రిలిక్ కలర్ తీసుకొని చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇలా డాట్స్ ఇలాంటివి పెడితే లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ వేసుకున్నంత డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు గోల్డ్తో మనం వేసుకున్న డిజైన్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ గోల్డ్ షేడ్తో ఇలా బ్రష్తో అయినా అనొచ్చు, లేదంటే జస్ట్ ఒక ఫింగర్తో ఇలా గోల్డ్ రబ్ చేసినా కూడా ఆ డిజైన్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో మనం వేసుకున్న కలరింగ్ అంతా కూడా డ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వీటికి వార్నిష్ అప్లై చేసుకోవాలి. వార్నిష్ ఒక 2 coats అప్లై చేసుకుంటే మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. సో ఫైనల్లీ we are done with our terracotta face planters. Let's have a final look. ఈ టెరకోటా ప్లాంటర్స్ని నేను ఎంట్రన్స్ మేకోవర్లో ఎలా డెకరేట్ చేశాను అనేది నా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే గార్డెన్లో ఇలా డెకరేట్ చేశాము. సో ఇవి ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మీరే చూసారు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY టెరకోటా ఫేస్ ప్లాంటర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. I hope you all are enjoying this entrance makeover DIYs. Please stay tuned to my channel for more entrance makeover DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.